జగన్ హయాంలో నెంబర్ 2గా చలామణి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి నోటు చలవ వల్లే ఛార్జిషీట్లో జగన్ పేరు నమోదైందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసుల్లో అరెస్టైన వారిని సజ్జల కొద్ది రోజుల కిందట పరామర్శించారు. అక్రమ కేసులు పెడుతున్నారని, అవన్నీ జగన్ దగ్గరికి వస్తాయని, జగన్ పేరు కూడా పెడతారంటూ గుంటూరు జైలు దగ్గర చెప్పారు. ఆయన నోటి చలవ వల్లే ఛార్జిషీట్లో జగన్ పేరు నమోదైందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. లిక్కర్ స్కామ్పై సిట్ రూపొందించిన ప్రిలిమినరీ ఛార్జిషీట్లో జగన్మోహన్ రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించారు. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అడిషనల్ ఛార్జిషీట్లలో జగన్ ప్రమేయంపై స్పష్టత రానుంది. ఏదేమైనప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించిన సజ్జల అంతటితో ఊరుకోకుండా తమ నాయకుడు జగన్ను ఇంకా పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని, అది నోరా లేదంటే ఇంకేమన్నానా అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సజ్జలపై మండిపడుతున్నారు.